హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా దాదాపు అన్ని మార్కెట్స్ ఫ్లాట్గా ఉన్నాయి. ఇక మన మార్కెట్స్ కూడా క్లోజింగ్ ఈరోజు ఫ్లాట్గా క్లోజ్ అయింది. అయితే ఒక దశలో నిఫ్టీ కొంత స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపించినా కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము. ఓవరాల్గా నిఫ్టీ 17,855 దగ్గర ఫ్లాట్గా క్లోజ్ అయింది. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఈరోజు ఒక దశలో చాలా స్ట్రాంగ్ ఉంది. క్లోజింగ్ కూడా పర్లేదు, 355 పాయింట్స్ పాజిటివ్గా బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. అయితే కొంత హై నుంచి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము. ఓవరాల్గా నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇక ఈరోజు ప్రధానంగా మనకి అటు ఆటోమొబైల్ స్టాక్స్ ఈరోజు అన్ని ఏవైతే ఫ్రంట్ లైన్ కంపెనీస్ ఉంటాయో అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ర్యాలీ చూసాము. లైక్ మనకి మారుతి ఇన్ని రోజులు ఏమాత్రం కూడా పెద్ద పార్టిసిపేషన్ లేదు, ఈరోజు 6% పెరిగింది. అదేవిధంగా M&M 4.3% పెరిగింది. అదేవిధంగా టాటా మోటార్స్ 4% పెరిగింది. సో ఓవరాల్గా టాప్ గెయినర్స్ నిఫ్టీలో గమనిస్తే అన్నీ కూడా ఆటోమొబైల్ స్టాక్స్ అనమాట. సో టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఐటీ కంపెనీస్ ఎక్కువగా మనకి ఈరోజు సెల్లింగ్ అనేది చూసాం. ఐటీ కంపెనీస్లో HCL టెక్నాలజీస్ ఈరోజు టాప్ లూజర్గా ఉంది. అదేవిధంగా విప్రో ఒకటి 3%, 3.5%. తర్వాత ఫార్మా స్టాక్స్లో కూడా ఈరోజు కొంత సెల్లింగ్ అనేది చూసాము. ఇక ఓవరాల్గా సెక్టర్ పరంగా గమనిస్తే అటు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆటోమొబైల్ స్టాక్స్, తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్, తర్వాత హోటల్కి చెందిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో హోటల్ ఇండస్ట్రీ కూడా ఈరోజు హోటల్ ఇండస్ట్రీకి చెందిన స్టాక్స్ ఈరోజు బాగా పెరిగాయి. ఈరోజు అని కాదు, లాస్ట్ కొన్ని రోజులుగా ఏవైతే ఈ కోవిడ్ కారణంగా దెబ్బతిన్న సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో లైక్ హోటల్స్ కానివ్వండి, థియేటర్ స్టాక్స్ కానివ్వండి, సో తర్వాత ఈ ట్రావెల్కి చెందిన స్టాక్స్ కానివ్వండి, ఇటువంటి టూర్స్ అండ్ ట్రావెల్స్ స్టాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రీసెంట్ అంటే లాస్ట్ ఒక 1.5 మంత్గా బాగా పెరుగుతూ వచ్చాయి. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే మనకి ఎక్కువగా డిక్లైన్స్ ఉన్నాయి. 853 స్టాక్స్ డిక్లైన్స్ ఉంటే 653 స్టాక్స్ మనకి అడ్వాన్సెస్ అనమాట. అంటే ఎక్కువ డిక్లైన్సే ఉన్నాయి. మార్కెట్ పరంగా పెద్దగా మనకి రీసెంట్ డేస్లో మనకి మార్కెట్ ముందుకు వెళ్తుంది. అలాంటి లాస్ట్ 2 మంత్స్ ట్రెండ్ కానీ గమనిస్తే నిఫ్టీ ఏమో ముందుకు వెళ్తుంది. మరోవైపు ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం కొంత హయ్యర్ లెవెల్స్లో మనకి సెల్లింగ్ అనేది చూసాము. దీంతోపాటు మెజారిటీ ఒక 70-80% స్టాక్స్ రీసెంట్ హైస్ నుంచి అన్నీ కూడా 20% పైన కరెక్ట్ అయిన స్టాక్స్ అన్నమాట. మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా. అయితే ఒక్కొక్క టైంలో కొన్ని స్టాక్స్ పెరుగుతుంటాయి. అంటే 1 వీక్ ఒక సెక్టారు, ఒక 10 days ఒక సెక్టారు, ఈ విధంగా మనకి సెక్టార్ పరంగా స్పెక్యులేషన్లో భాగంగా సెక్టరల్ చర్నింగ్ అంటాం దాన్ని. సో జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఇప్పుడు మొన్నటి వరకు ఐటీ కంపెనీస్ పెరిగాయి, నిన్నటి వరకు. ఇప్పుడు ఈరోజు ఐటీ కంపెనీస్లో సెల్లింగ్. ఆటోమొబైల్ స్టాక్స్ ఈ మధ్యకాలంలో ఏమాత్రం పార్టిసిపేషన్ లేదు, మళ్ళీ ఈరోజు ఆటోమొబైల్ స్టాక్స్ పెరుగుతున్నాయి. అట్లా కొన్ని రోజులు కొన్ని స్టాక్స్ పెరుగుతుంటే ఇదంతా కూడా ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు, న్యూస్, దీంతోపాటు మనకి ఎక్కువ అంటే ఫోకస్గా హాట్ స్టాక్స్ అంటుంటాం అనమాట. ఫోకస్గా ఉన్న సెక్టార్స్, హాట్ స్టాక్స్ పెరుగుతుంటాయి. ఇదంతా కూడా ఏంటంటే స్పెక్యులేషన్లో భాగంగా షార్ట్ టర్మ్ కోసం పొజిషన్స్ తీసుకునే వాళ్ళు చేస్తున్న ట్రేడింగ్లో భాగంగా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది మార్కెట్స్ గురించి. ఇక ఈరోజు ఫ్యూచర్స్లో ఏ విధంగా ఉన్నాయి మనకి పొజిషన్స్. ఈ వారం మనకి సెప్టెంబర్ సిరీస్కి క్లోజింగ్, F&O క్లోజింగ్ అనమాట. అయితే ఒకటి గమనించాలి, సెప్టెంబర్ సిరీస్ అనేది చాలా పెద్ద మంత్. లాస్ట్ మంత్ ఎండింగ్లో స్టార్ట్ అయ్యింది, ఇప్పటి వరకు అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఉంది కాబట్టి చాలా నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఉన్న సిరీస్ అనమాట. సో ప్రస్తుతానికి ఈరోజు ఈ సిరీస్లో ఎక్కువగా లాంగ్ అండ్ వైండింగ్ కనపడింది, దాని తర్వాత షార్ట్ కవరింగ్ కనపడింది. లాంగ్ అండ్ వైండింగ్ అంటే ఎక్కువ మెజారిటీ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం షార్ట్ కవరింగ్ కూడా కనపడింది. ఇక నెక్స్ట్ మంత్కి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడే మనకి తెలియదు. ఒక 2 days తర్వాత రోల్ ఓవర్స్ అనేది మనకి వెన్స్డే నుంచి అంటే రేపటి నుంచి జరుగుతాయి. బట్ వెన్స్డే అంటే బుధ గురువారాల్లో రోల్ ఓవర్స్ అనేది బాగా జరుగుతాయి అన్నమాట. సో ఓవరాల్గా నేను అనుకోవడము ఇక మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి, ఓవరాల్గా కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక మంచి ర్యాలీ అనేది మనకి నిఫ్టీలో తక్కువ టైంలో ఎక్కువ ర్యాలీ చూసాము. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ లెవెల్లో నిఫ్టీ ఆగొచ్చు. నేను కూడా 18,060 అనేది నిఫ్టీకి ఒక రెసిస్టెన్స్, దాని తర్వాత 18,200 అనేది ఇంకొక రెసిస్టెన్స్ నిఫ్టీకి హయ్యర్ సైడ్. ఇక సపోర్ట్ విషయానికి వస్తే 17,550 ఆ లెవెల్స్లో ఒక సపోర్టు, తర్వాత 17,400 అనమాట. అక్కడ ఒక నిఫ్టీకి సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. ఇక రెగ్యులర్గా మనకి కింద మెసేజ్లో స్టాక్స్ గురించి అడుగుతూ ఉంటారు. అందులో భాగంగా ఈజీ ట్రిప్
ఈజీ ట్రిప్ ఈ స్టాక్ కానీ గమనిస్తే ఇది మార్చ్లో లిస్ట్ అయిన కంపెనీ. ఇది లిస్టింగ్ టైంలో అంటే ఐపీఓ ప్రైస్ కానీ గమనిస్తే 186 అనమాట. ప్రస్తుతం ఇది 600 రూపీస్కి వచ్చింది. చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది లాస్ట్ 2 monthsలో ఇది మనం చూసాము. మరి ముఖ్యంగా ఈ కోవిడ్ కేసెస్ బాగా తగ్గడము, దీంతోపాటు స్లోగా మన ఇండియాలో కోవిడ్కి ముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా రావడం అనేది ఈ స్టాక్కి మంచి అంటే పాజిటివ్ అంశంగా చెప్పొచ్చు. సో ఓవరాల్గా ట్రావెల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అనమాట. అంటే ఎయిర్ టికెట్స్ బుక్ చేసుకోవాలి, ఎయిర్లైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి, అదేవిధంగా హోటల్స్ మనకి బుక్ చేసుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళాలంటే. సో అటువంటి సర్వీసెస్లో వీళ్ళు ఉన్నారు. సో ఇంకోటి గ్రేట్ ఏంటంటే అంటే గ్రేట్ ఇన్ ద సెన్స్ ఇందులో ఈ కంపెనీలో మెయిన్ చెప్పొచ్చేది ఏంటంటే మిగతా వాళ్ళ ప్లేయర్స్ మీద అంటే కాంపిటీషన్ బాగుంది, అయినా కూడా వీళ్ళు ప్రాఫిట్స్లో ఉన్న ఒకే ఒక కంపెనీ అనమాట. మామూలుగా వీటిలో ఎట్లుంటుందంటే ఇమీడియట్గా ప్రాఫిట్స్ ఉండవండి, చాలా కొన్ని ఏళ్ళు పడుతుంది. మనీ బర్న్ అంటారు, అంటే మనీని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలు అదే విధంగా జరుగుతూ ఉంటుంది. ఎవరన్నా ఫండింగ్ చేసే వాళ్ళు ఉంటారు, బ్యాంక్స్ ఉండొచ్చు, ప్రైవేట్ ఈక్విటీ ఉండొచ్చు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉండొచ్చు. సో ఈ విధంగా జరుగుతుంటుంది. ఇందులో ప్రాఫిట్ రావాలంటే బాగా టైం తీసుకునే బిజినెస్ అనమాట. అయితే వీళ్ళు ఉన్న వాటిలో ప్రాఫిట్స్లో ఉన్నారు. అది కూడా మార్జిన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా ఫ్యూచర్ అయితే బాగుంటుంది. మన ఎకానమీ అనేది అంటే చాలా స్ట్రాంగ్ అవుతూ ముందుకెళ్తూ ఎక్స్పాండ్ అవుతున్న టైంలో ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా బాగుండే అవకాశాలు ఉంటాయి. అంటే ఇండియాలో స్పెండింగ్ అనేది ఎక్కువ అవుతుందండి, మనం చూస్తున్నాము. బాగా స్పెండింగ్ అనేది ఎక్కువ అవుతుంది. స్పెండింగ్ ఎక్కువైనప్పుడు ఆబ్వియస్గా మనకి ఒక చోటికి వెళ్ళడము, మనీని స్పెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది, ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంటుంది. మామూలుగా ఇండియాలో ట్రావెల్ చేయడం అంటే ఏంటంటే తీర్థయాత్రలకు వెళ్ళడం, ఇది ట్రెడిషనల్గా వస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే దాంతోపాటు అది ఉంటుంది. దాంతోపాటు వీకెండ్స్ మనకి అంటే ఇప్పుడు డెవలప్ కంట్రీస్లో కానీ గమనిస్తే వాళ్ళు వీకెండ్స్ అనేది వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడో ఏదో ఒక ప్లేస్కి వెళ్ళిపోతారు అనమాట. సేమ్ అదే మన ఇండియాలో కూడా నెక్స్ట్ ఒక 5 to 6 yearsలో అదే జరుగుతుంది. సో అటువంటిప్పుడు ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా మంచి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండే అవకాశాలు ఉంటాయి ఇటువంటి స్టాక్స్కి, ఈజీ ట్రిప్ లాంటి స్టాక్స్కి. కాబట్టి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే హోల్డ్ చేయండి. కాకపోతే ఫ్రెష్గా బై చేయాలి అంటే ఈ టైంలో బై చేయాలంటే ఇది ప్రైస్ పరంగా ఎక్స్పెన్సివ్ స్టాకేనండి. ఈ మధ్యకాలంలో అంటే అన్ని మీడియం స్మాల్ క్యాప్ ఎక్స్పెన్సివే. కాబట్టి ఏంటంటే కరెక్షన్స్లో మాత్రమే కొనుక్కోండి. ఒకటేసారి కొనకుండా కొంచెం కరెక్షన్స్ వచ్చినప్పుడల్లా కూడా మీరు దీన్ని కొనుక్కోవచ్చు. ఓవరాల్గా ఇది ఇన్వెస్ట్మెంట్ స్టాకే అని చెప్తాను. ఈజీ ట్రిప్ ఇన్వెస్ట్మెంట్ స్టాకే అని చెప్తాను. తర్వాత చాలామంది అడుగుతున్న స్టాక్స్లో లారస్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు, అదేవిధంగా దేవీ ల్యాబ్స్. కోవిడ్కి ముందు వరకు ఈ స్టాక్లో ఏమాత్రం మనకి పెరగడం అనేది చూడలేదు. జస్ట్ ఒక కోవిడ్ తర్వాత 1.5 yearలో మొత్తం గేమ్ చేంజ్ అనేది ఈ లారస్ ల్యాబ్స్లో మనం చూసాము. ఓవరాల్గా రెండిట్లో ఏది బెస్ట్ అంటే రెండు కూడా మంచి కంపెనీసేనండి. కాకపోతే ఏంటంటే డివి ల్యాబ్స్ అనేది మనకి ఇక్కడ నుంచి అంటే భారీగా పెరగదు. ఇది ఆల్రెడీ పెద్ద కంపెనీగా అవతరించింది కాబట్టి ఇక్కడ నుంచి భారీగా పెరిగే అవకాశాలు అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ రిస్క్ పెద్దగా ఉండదండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా డివి ల్యాబ్స్లో మనకి 60+ PE దగ్గర ఉంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ అయినా కూడా దాని తగ్గట్టుగా రిజల్ట్ పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి మంచి భవిష్యత్తు అయితే ఉంది దీనికైతే. కాకపోతే ఏంటంటే భారీ రిటర్న్స్ అయితే దీంట్లోంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మరోవైపు లారస్ ల్యాబ్స్ లాస్ట్ 1 yearలో వీళ్ళు బ్రహ్మాండమైన రిటర్న్స్ మల్టీబ్యాగర్ అయిపోయిన స్టాక్ అనమాట. అయితే ఇక్కడ నుంచి ఇమీడియట్గా లారస్ ల్యాబ్స్ కానీ డివి ల్యాబ్స్ కానీ పెరిగే అవకాశాలు అయితే లేవు. రెండు కూడా ప్రస్తుతానికి డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. ఇంకా డౌన్ ట్రెండ్ అనేది కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి కొనుక్కునే వాళ్ళు రెండిట్లో కూడా 50% అంటే మీరు 1 lakh ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దాంట్లో 50%, దీంట్లో 50% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెండు కూడా ఫండమెంటల్గా మంచి స్టాక్సే, మంచి ఫ్యూచర్ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే లారస్ ల్యాబ్స్లో ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా లారస్ ల్యాబ్స్లో ఉంటుందండి. రిస్క్ ఇన్ ద సెన్స్ సపోజ్ ఇక్కడ నుంచి మార్కెట్స్ బేరిష్ మార్కెట్ వెళ్తే లారస్ ల్యాబ్స్ ఒక 20% పడింది అనుకోండి, డివి ల్యాబ్స్ మనకి 10% మాత్రమే పడవచ్చు, 10% కూడా పడకపోవచ్చు. సో అట్లా ఉంటుందన్నమాట. సో అది క్యాల్కులేట్ చేసుకొని మీరు మీ రిస్క్ అప్డేట్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళు మాత్రం లాంగ్ టర్మ్కి లారస్ ల్యాబ్స్ని వెళ్ళమని చెప్తాను. రెండు కూడా మంచి స్టాక్స్ ఏనండి. అంటే డివీస్ని అవాయిడ్ చేయమని కాదు, లారస్ ల్యాబ్స్కి ఎక్కువ రిటర్న్స్ కోసం కావాలంటే లారస్ ల్యాబ్స్కి వెళ్ళండి. అయితే ఇప్పుడే కాదండి, కొంచెం వెయిట్ చేయండి. ఫార్మా స్టాక్స్ ఇంకా పడే అవకాశాలు ఉన్నాయి. రెండు కూడా ఎక్స్పెన్సివ్ స్టాక్సే. కొంచెం మనకి వాల్యుయేషన్స్ అందుబాటులోకి వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. తర్వాత చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఒలెక్ట్రా
గ్రీన్ టెక్ గురించి అడుగుతున్నారు. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ గతంలో కూడా చెప్పడం జరిగిందండి ఈ స్టాక్ గురించి. నేను ఇది పెరిగే అవకాశాలు ఉన్నాయని అప్పుడు చెప్పాము. అయితే నేను పర్సనల్గా అయితే బై చేయండి అని స్ట్రాంగ్ అయితే చెప్పలేదు. మీ ఇష్టం, డెసిషన్ మీరు తీసుకోమని చెప్పాను. కొన్ని పర్సనల్ రీజన్ కారణంగా మేము ఈ స్టాక్ని అయితే స్ట్రాంగ్ బై అని మేమైతే చెప్పాము. మీరు ఆల్రెడీ ఏంటి ఈ టైంలో ఫ్రెష్గా బై చేయాలంటే అది మీ రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే దీని వెనకాల అన్ని రకాల అంటే మసాలాలు ఉన్నాయండి ఇందులో. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే అటు కొంచెం ఫండమెంటల్ సపోర్ట్ ఉంది, తర్వాత ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అది అటువంటి కాన్సెప్ట్ ఉంది. దీంతోపాటు 100% చెప్పాలి అంటే ఆపరేటెడ్ స్టాక్ కూడా అండి ఇది. సో కాబట్టి ఏంటంటే అందుకే చెప్పాను అన్ని రకాలు ఉన్నాయి ఇందులోనే. కాబట్టి ఏంటంటే డెసిషన్ మీరే తీసుకోండి. ఈ స్టాక్స్ ఏంటంటే ఎంతవరకు వెళ్తాయి, ఎక్కడి నుంచి రివర్స్ అవుతాయి, ఇవన్నీ కూడా మనం చెప్పలేము. మీరు ఒకసారి దాన్ని ఫైనాన్షియల్స్ చూడండి. ఫైనాన్షియల్స్లో మనకేమీ రిఫ్లెక్ట్ కాదు. అంటే ఇంకా చెప్పాలంటే దీంట్లో ఫైనాన్షియల్ చూస్తే మీరు ఎవరు కూడా ఈ స్టాక్ని కొనరు. కాకపోతే ఏంటంటే ఇది ఏంటంటే అటు 2 తెలుగు స్టేట్స్లో పాటు నార్త్లో కొన్ని స్టేట్స్కి ఎలక్ట్రికల్ బస్సెస్ అనేది వీళ్ళు తయారు చేసి ఇస్తుంటారు అనమాట. కాంట్రాక్ట్ గవర్నమెంట్స్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తుందన్నమాట. అది మెయిన్ బిజినెస్. కాబట్టి పొలిటికల్ రిస్క్ కూడా ఉంటుంది, అది గమనించండి. సో ఓవరాల్గా డెసిషన్ అయితే మీరు తీసుకోండి. దీన్ని అయితే నేను ఎటువంటి అంటే బై ఆర్ హోల్డ్ సెల్ ఎటువంటి నిర్ణయం అయితే నేనైతే ఇవ్వలేను. డెసిషన్ మీరే తీసుకోమని చెప్తాను. చాలా రిస్క్తో కూడుకున్నది. ఫ్రెష్గా ఈ లెవెల్లో బై చేయాలంటే మాత్రం చాలా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఫ్రెష్ బై అయితే వద్దని చెప్తాను, అదే చెప్తాను. బట్ మరి అంటే లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ కొన్న వాళ్ళు కూడా పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవడము లేదా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయడమే చేయండి. ఇది మా క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక profitmaster.in. Please like, subscribe and share our videos.